సాకేత్ మైథిలిల శోభనం ఆపడానికి చందన వేసిన ప్లాన్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వారసురాలు సీరియల్ జూలై 20వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. మైథిలి సాకేత్ దగ్గరకొచ్చి అత్తయ్య ఈరోజు శోభనం ముహూర్తం పట్టించడానికి పూజారి గారిని పిలిపించింది అని చెప్తుంది. ఇక వెంటనే సాకేత్ సౌదామిని దగ్గరకొస్తాడు. నాకు మైథిలికి శోభనం ఏంటి, అసలు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. నాకిష్టం లేని అమ్మాయితో ఈ ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. శోభనం జరిగిపోతే తనే నీకు నచ్చుతుంది అని సౌదామిని అంటుంది. ఇష్టం సందర్భాన్ని బట్టి మారుతుంది అంటుంది. నాకు ఈ శోభనం వద్దు అంటాడు. ఇది నువ్వు ధరణిని ప్రేమించక ముందు ఆలోచించాల్సింది అంటుంది సౌదామిని. నీకెలా చెప్తే అర్థమవుతుంది? ధరణికి నాకు సంబంధం లేదు అంటాడు. నేను నిన్ను నమ్మను. నువ్వు ధరణిని మర్చిపోయి మైథిలికి దగ్గర అవ్వాల్సిందే అంటుంది సౌదామిని. మైథిలి అంటూ ధరణి అంటూ అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావేంటి అని సాకేత్ అంటాడు. ఏం జరుగుతుందో నాకు తెలుసు, దానికి అనుకూలంగా ఏం చేయాలో కూడా నాకు తెలుసని సౌదామిని అంటుంది. మీరైనా చెప్పొచ్చు కదా నాన్న అని సాకేత్ కైలాసనాథ్ని అడిగితే, నేను చెప్తే మీ అమ్మకు అర్థమవుతుందా? చిన్నప్పటి నుంచి చూస్తున్నావు, నీకు ఈ విషయం కూడా తెలీదా అంటాడు కైలాసనాథ్. ఇక వెంటనే హరిశ్చంద్రతో మీరైనా చెప్పండి మావయ్య అంటాడు. నువ్వు మైథిలిని మాకు చెప్పి పెళ్లి చేసుకున్నావా? ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చేసావు. ఇప్పుడు శోభనం సంసారం వద్దంటే నేను కూడా ఒప్పుకోను అంటాడు హరిశ్చంద్ర. సౌదామిని సాకేత్తో మాట్లాడుతూ, నువ్వు ఆ ధరణిని ప్రేమించి ఇంటి కోడలుగా తీసుకొద్దామనుకుంటున్నావు. మాకు శత్రువులైన నాగేంద్ర ప్రసాద్ జయంతి కూతుర్ని ఇంటికి తీసుకురావడం మాకు ఇష్టం లేదు. నువ్వు మైథిలితోనే కలిసి ఉండాలి, అందుకే ఈ ముహూర్తం అంటుంది. సౌదామిని మాట్లాడుతూ ఉంటే కైలాసనాథ్ ఆ పూజారి గారికి డబ్బులు చూపిస్తూ సైగ చేస్తాడు. శోభనం డేట్ లేటుగా పెట్టమంటాడు. ఇక పంతులు గారు వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అంటారు. అప్పటి వరకు కొత్తగా పెళ్ళైన వాళ్ళని దూరంగా ఉంచకూడదుగా అని సౌదామిని అంటే, మరి ముహూర్తాలు ఉన్నప్పుడే కార్యం జరిపించాలి కదమ్మా, మనమేం చేయగలమని పూజారి గారు అంటారు. అదేంటి, ఉదయం ఏదో మంచి ముహూర్తం ఉందని విష్ణు శర్మ గారు చెప్పారే, ఆయనకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అన్నయ్య అని హరిశ్చంద్రతో అంటే, హరిశ్చంద్ర ఫోన్ చేయబోతూ ఉంటాడు. ఇక అప్పుడు పంతులు గారు, లేదు, ఈ రోజు రాత్రి మీరు శోభనం జరిపించాలనుకుంటున్నారని నాకు తెలీదు. నిజం చెప్పాలంటే ఈ రోజు రాత్రి 10:30 చాలా దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తంలో అమ్మాయి అబ్బాయి కలిస్తే వీళ్ళ దాంపత్యం చాలా బాగుంటుంది. వీళ్ళు కలకాలం సంతోషంగా ఉంటారు అంటారు పంతులు గారు. అంత దివ్యమైన ముహూర్తం అయితే అదే ఖాయం చేయమంటుంది సౌదామిని. ఇక మరో సీన్లో చందన బాధపడుతూ ఉంటే కైలాసనాథ్ వెళ్తాడు. నేనెంత ఆపాలనుకున్నా ఆపలేకపోయా, సారీ అంటాడు. సాకేత్ మైథిలిల శోభనానికి సౌదామిని ఈరోజే ముహూర్తం పెట్టించింది, రాత్రి 10:30 అని చెప్పగానే చందన షాక్ అవుతుంది. ఈ కార్యం అయిపోతే సాకేత్ నీకు శాశ్వతంగా దూరం అయిపోయినట్లే. నువ్వు సాకేత్తో కలిసి జీవించడం అనేది జరగదు, ఆశ వదులుకోవాలి అని చెప్తాడు. అదెప్పటికీ జరగదు, అలా జరగడానికి వీల్లేదు అంటుంది చందన. బావ నావాడు, నాకే సొంతం అవ్వాలి, నాతోనే జీవితం పంచుకోవాలి అంటుంది చందన. నువ్వు మా ఇంటి కోడలు కావాలని మేము కలలు కన్నాము, సాకేత్ నీకు సొంతం అవ్వాలని నువ్వు కలలు కన్నావు, కానీ ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. సాకేత్ని నువ్వు శాశ్వతంగా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, లేదు, ఎలాగైనా మనం ఆపాలి అంటుంది చందన. ఎలా ఆపగలం అంటాడు కైలాసనాథ్. ధరణి మీద ఉన్న కోపంతోనే అత్త ఇలా చేస్తుంది, ఆ ధరణి భయంతోనే. మనం ఏం చేయాలంటే, బావని పెళ్లి చేసుకోను, కావాలంటే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతానని ధరణియే చెప్పాలి. అలా చెప్పేలా మనం చేయాలని చందన అంటూ ఉంటే, అంత సమయం మనకి లేదుగా అని కైలాసనాథ్ అంటాడు. ఎందుకుండదు, ధరణి వచ్చి ఇలా చెప్పమంటే డైరెక్ట్గా మాటివ్వదు. ఏ వ్యక్తి అయినా వాళ్ళకి ఎంతో ఇష్టమైన వాళ్ళకి కష్టం వస్తుందంటే ఖచ్చితంగా ఒక మెట్టు దిగుతారు. ఇప్పుడు ధరణి జీవితంలో మనం అలాంటి పరిస్థితులే కల్పించాలి. ఆ ధరణి వాళ్ళ అమ్మను మన గుప్పెట్లో పెట్టుకోవాలి, వాళ్ళ నాన్నను మనం ఆడించాలి, వాళ్ళ అమ్మ ప్రాణాలు పోతాయన్న భయం ధరణిలో కలిగించాలి. నేనందుకే వాళ్ళమ్మను కిడ్నాప్ చేయాలనుకుంటున్నానని చందన అంటుంది. ఇంతకన్నా మంచి మార్గం నాకు మరొకటి కనిపించట్లేదు అంటుంది చందన. వాళ్ళమ్మని అడ్డు పెట్టుకుని ధరణితో ఆడుకుంటాను, అవసరమైతే ధరణి ఈ దేశం వదిలి వెళ్ళిపోయేలా చేస్తానని చెప్పి ఇక చందన కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. మరో సీన్లో చందన అనుకున్నట్టుగానే జయంతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే చందన తన ప్లాన్ ప్రకారం జయంతిని రౌడీల చేత కిడ్నాప్ చేయిస్తుంది. ఇప్పుడు నువ్వు నా దారికి ఎలా రావో నేను చూస్తానని వెంటనే మైథిలికి ఫోన్ చేస్తుంది.
మరోవైపు మైథిలి సాకేత్తో శోభనం గురించి మాట్లాడుతూ స్వీట్స్ ఇస్తే అవి తినకుండా కోపంగా సాకేత్ లోపలికెళ్ళిపోతాడు. ఇక మైథిలి స్వీట్స్ తింటూ ఉంటే అప్పుడే చందన ఫోన్ చేస్తుంది. చందన అక్క సెకండ్ నెంబర్కి ఎందుకు చేసింది అంటే తను ధరణితో మాట్లాడాలి అనుకుంటుంది కదా అని మైథిలి తన మనసులో అనుకుంటుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో శోభనం జరుగుతుందా